ఎటు వేయండు ఫోన్ అయితే వేయండి కదా వచ్చేదాకా కూర్చుంటా. అబ్బా ఏడి నా మోజు ఎక్కడున్నావు? నీకోసం ఫస్ట్ టైం డ్రెస్ వేసుకున్నా, చూపిద్దామంటే కనబడేది. ఓ పని చేస్తా, నేనే గొడవకి పోయి సర్ప్రైజ్ ఇస్తా నా మోజుకి. నన్ను ఇలా చూడగానే వావ్ అంటాడు, వావ్ అంటాడు. వచ్చేస్తున్నా. ఎవరైనా వాళ్ళ అక్కయ్య ఉంటుందా, చెల్లయ్య ఉంటుందా? మూజీ నాకు ఎప్పుడు చెప్పలేదు ఈమె గురించి. మీరు మోజేష్ వాళ్ళ అక్కనా? ఏంది అక్కనా? నీకు చెప్పిన అక్క అని? నీ అంటే మోజీ వాళ్ళ ఇంటి దగ్గర మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకని అడుగుతున్నా. నువ్వు ఆంటీవా? ఏ అంగిలో నీకు ఆంటీ లాగా కనబడుతున్నాడు నేను? నువ్వు ఉన్నదే ఆంటీ లెక్క, నువ్వు ఉన్నదే ఆంటీ లెక్క. అమ్మ తోడు, ఇదేందుకు ఇంత మాట అన్నది నన్ను? వసేయ్, నేను కాదే ఆంటీ లాగా ఉంది, అప్పలమ్మలాగా చీర చుట్టుకొని నువ్వే ఉన్నావు ఆంటీ లాగా కనబడుతుంది. నేను అమ్మాయి లాగా ఉన్నా. అమ్మాయివా? అవును. అచ్చం ఆంటీ లెక్కను. అడుగుంటే నేనే. అడుగుదామా? ఎవరన్నా అడుగుదామా? అడుగుదాం, చూద్దాంపా. చూద్దామా? చూద్దాం. ఏపా ఏపా ఆయన నీతో నాకేందే? ఆయన నీతో నాకేంటి? ఏ పల్లెటూరు నుంచి వచ్చినవే అప్పలమ్మ? నువ్వు ఏ బ్యాంక్ నుంచి దిగొచ్చినావమ్మా ఆంటీ? ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటావు కదా? నేను బెంగళూరు అని, నువ్వు పల్లెటూరు అని ఒప్పుకో ఫస్ట్. అవును, నేనే పల్లెటూరునే. అయినా కానీ నువ్వు ఎంత బెంగళూరు దిగొచ్చినా కానీ ఆ ఆంటీ లెక్కున్నావు. మళ్ళా ఆంటీ అంటేందే? ఇంకొకసారి ఆంటీ ఆంటీ అన్నావు అనుకో, ఆనగబెట్టి చొక్కుతా నీ అబ్బాని, ఆనగబెట్టి చొక్కుతా నీ అబ్బాని. ఆంటీని ఆంటీ అనకపోతే ఆ అమ్మాయి అంటారా? ఉంటాయా 50-40 ఏళ్ళు? ఏంటి ఏంటి ఎంత మాట అన్నవి నన్ను? నాకు 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 40-50 ఉంటాయే? ముద్ద నష్టబ్దానా, నీ కళ్ళు వేరిపోను. ఎంత ఉంటాయి నాకు? మహా అయితే 30 ఉంటాయి. 50 అంటావానే? అలా అంటే 20 ఏళ్ళ కింద కాదు, ఇప్పుడేందో చెప్పమంటున్నా. ఎవరిగా నువ్వు ముద్ద నష్టబ్దానా? నేను నెట్వర్క్ అంటాను, నాకు 50 ఏళ్ళ. అసలు ఏంటిలే? నా ఇంటి గురించి నీకెందుకు? అప్పలమ్మ 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 నేను కదే, అమ్మమ్మ నువ్వు. అయినా నెల నెలకు పింఛన్ పడుతుందా లేకుంటే రాపియమంటావా? వసై ఏంటే అప్పని చూస్తున్నా, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. 50 ఏళ్ళ అంటున్నావు, ముసల్దానా అంటున్నావు, పింఛన్ రాపిస్తానంటున్నావు. నిన్ను ఇట్లా కాదే, వీడు గురించి కన్నా ఏంటి? అయ్యో నేను చీర కట్టుకోలేదా? అయినా సరే ఏంటి ఏంటి నీ సంగతి? చూసుకున్నాం. నువ్వు ముసల్దాను అదే మోసపోతుంది. అమ్మ ఇట్లా కాదే, నేను కూర్చొని మాట్లాడుకుందాం. దాయిలో కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మో నడుము. 40 ఏళ్లకు నడుము నొప్పి రాకపోతే నాటే మారుతా అనుకుంటున్నావా? నాకు 40? నేను నాట్యం ఆడతానా అంటున్నావా? వస్తే నువ్వెందుకంటే సరేనే నేనన్నా ఏదో గోడ దుంకినా కదా అని దమ్ములు తీసిన. నువ్వెందుకు తీసినవే? నువ్వు పడుచుకోలే కదా. అప్పలమ్మల చీరలు చుట్టుకోవాలి, నేను పడుచుకోని నువ్వు ముసల్దాని పింఛన్ రాపి అన్నా మాట్లాడుతుంది. నువ్వెందుకు దమ్ములు తీసినవే? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నాతో నీకు పోలిక
ఏ అస్థి పంజరం ఓకే ఓకే కూల్ కూల్ అయినా నువ్వెవత్తివే నిన్నెప్పుడు చూడలే మా మోజింటికి నేను రోజు వస్తా ఒక్కనాడు కనవలేదు ఏంది రోజొత్తవా? ఓ పని మనిషివా? అయినా నీ పని నువ్వు చేసుకోక నాతో లొల్లిని పెట్టుకుంటున్నావు. ఏదో నీ పని నువ్వు చేసుకోక ఏంది ఊకుంటున్నా కదా అని బాగా మాట్లాడుతున్నావు. ఏ అంగిలో నీకు పని మనిషి దగ్గర పెడుతున్నానే? నన్ను నన్ను పని మనిషి అంటావే? అసలు నా ఆస్తి ఎంతో తెలుసా నీకు? నేనేంటో తెలుసా నీకు? వేస్ట్ ఫెలో నీతో నాకేందే? నా మోజీతో ముఖ్యం. అయినా మోజీ నా మోజీ నా బాయ్ ఫ్రెండ్ వాడు నీలెవరంటావేందే? నా బాయ్ ఫ్రెండ్ నీకెప్పుడు లవరండి? నా బాయ్ ఫ్రెండ్ పట్టుకుని నీలెవరడానికి నీకేం అధికారం ఉందే? అస్థి పంజరమా ఏంటి నిన్ను ప్రేమిస్తుండా? ఈ ఆంటీని ప్రేమిస్తుండేంది? చేతు చేతు ఏందే ఊకుంటున్నాగానేమో బాగా మాట్లాడుతున్నావు. అప్పుడు ఆంటీ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఆంటీ అంటున్నావు. పని మనిషి అంటున్నావు. నీకు పని మనిషి లగ్గన పడుతున్నా ఆంటీ లగ్గన పడుతున్నానా? ఏందే ఏం బాగా ఇచ్చేస్తున్నావు? చూపించాలన్నా సత్తా ఏంటో. నువ్వు నీ ఆగు చెప్తున్నావు. ఎందుకు మీరు కొట్టుకుంటారు? నువ్వే చెప్పాలా న్యాయం? నా బాయ్ ఫ్రెండ్ ఇది లవ్ చేస్తుందట. ఇది చెప్తుందంట. ముసలి పసుపు బుద్ధి చూపిస్తుంది. చూడన్నా చూడన్నా మళ్ళీ నన్ను ముసలి అంటుందా? ముసలి ఆంటీ అంటారా? అస్థి పంజరమా మామ నీ మస్తు నువ్వు నీ అవతారం చూసుకోపోయే నా కాని కోటి మందికి చెప్తారా? తీసుకోరా మీరు కూర్చోరు మీరు. ఇగో ఒక్క ముచ్చట చెప్పే, నేను మోజీని లవ్ చేస్తున్నా. వాడు నా బాయ్ ఫ్రెండ్. ప్రతిరోజు మేము కలుసుకుంటాము. కాదన్నా మోజేసిన లవర్ అన్న నా బాయ్ ఫ్రెండ్. మేము ఎన్ని రోజుల నుంచో ప్రేమించుకుంటున్నాం. మధ్యలో మొదల స్టెప్ వచ్చి నా లవరు నా బాయ్ ఫ్రెండ్ అంటుంది. అస్థి పంజరం దాన్ని చూడమ్మా, నేను చిన్ననాళ్ళ నుంచి లవ్ చేసిందాన్ని. ఇప్పుడు నేను ముసలి వచ్చి నా లవర్ అంటే నేను ఏం కావాలన్నా? ఏదో పని మనిషి అనుకున్నా నేను, కానీ నా లవర్ అంటుంది. దానికి నాకేమన్నా పొంతనన్నా? కాదన్నా, డాన్స్ హై స్కూల్ లవ్కి ఏమైనా సెట్ అయిందా? అరే రావురా ఒక విషయం అంట. సరే అతడు ఏం చేస్తారా? అతడు ఏం పని చేస్తారా? అన్నా అడుగుతున్నాను. అన్నా నేను చెప్పేది నా లవర్ ఏం చేస్తాడని కాదు, అందగాడు. అందగాడు నా లవరు గుణంలో బంగారం. సరేరా మరి అందగాడే. సరే పిలిపిరు మరి ఎవరు వాళ్ళు మాట్లాడదాం. నేనే ఫోన్ చేసి పిలిపిస్తా. నా లవర్కి నువ్వేందా ఫోన్ చేసేది? నేనే ఫోన్ చేస్తా. నువ్వేంది నా లవర్ ఫోన్ చేసి? నేనే ఫోన్ చేసి. లేదు నేనే ఫోన్ చేస్తా. నేనే ఫోన్ చేస్తా. నా లవరు ఆంటీ ఎవడు నా లవర్ అనుకుంటున్నా? నా లవర్ నేనే ఫోన్ చేస్తా. నేనే ఫోన్ చేస్తా. ఎవరైనా సరే వాళ్ళైనా సరే ఇద్దరికి ఎవరో ఫోన్ చేయండి. ఫోన్ చేసి పిలిపిండి. పిలిపించాక మాట్లాడదాం. హలో వీళ్ళిద్దరు కొట్లాడుకున్నది నీకోసమేనా? ఏంది ఇట్టా ఏమైంది? ఇట్టా నువ్వేం చేస్తావా? నేనా? ఏం పని చేస్తావు? అది చెప్పలేని పని. చెప్పలేం పని అంటే చెప్పే పని చేసే పని ఎంత? చేసే పని ఎంత? ఏం చేస్తావు? అదే చెప్పలేని పని. అది ఏం పని? అది చెప్పలేని పని అంటే అదే చెప్పలేని పని కాబట్టి చెప్తలేను. అవురా? ఎందుకురా? తొందర ఏమున్నాను ఇంత నచ్చింది కదా? దానికి ఆస్తి లేదా?
తనకి భూమిలో మెకానికల్ రాదా ఎందుకురా? అది మరి మోజంటే నాకు మస్తు ఇష్టం. ఎట్లరా బతుకు తెరువు కోసం కడుపు అందరి భవిష్యత్తు ఉంటున్న భవిష్యత్తు కోసం రా. నీకు తెలియదన్నా, ఆయనే రోజు పక్క సంపాదిస్తాడు. వీడు ఏం చేస్తాడో తెలుసానే? చెప్పమంటావారా? చెప్పండి. ఇక్కడ ఎన్ని గుళ్ళున్నాయో అన్ని గుళ్ళల్లో వానికి ఒక ఉంటది స్థానం. చెప్పమంటావారా? ఏదో ఒకటే కూర అడుక్కుంటే 66 కూరలని మమ్మల్ని నన్నేదో బాగా చూసుకుంటాడు అని చెప్పేసి వీడిని నేను లవ్ చేస్తే వీడేమో అది కావాలంటుండు, నేను కావాలంటుండు, ఇంకోటి కావాలంటుండు. అడక్క తింటాడన్నా వీడు, మెట్ల మీద అడక్క తింటాడు. బాబో ధర్మం అని అవసరం.